యాక్చువల్గా చెప్పాలంటే మీ ఎన్టీ రామారావు గారి కూతుళ్ళు అయినప్పటికీ మీ తెలుగుకి భువనేశ్వర్ గారి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆవిడ ఇబ్బంది పడతారు తెలుగు. ఎందుకని ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? నాకు తెలియదమ్మా, ఇద్దరం కూడా ఒకే రకంగా చదివాము. మా ఇద్దరికి కూడా ఒకే తెలుగు మాస్టర్ ఉండేవారు. నాన్నగారు స్కూల్లో మాకు మిషనరీ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మాకు ఇంగ్లీష్ మేము నేర్చుకున్నాం. అండ్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి, జాతీయ భాష కాబట్టి వారు ఏం చేశారంటే హిందీ సెకండ్ లాంగ్వేజ్గా స్కూల్లో తీసుకోమని చెప్పి మాకు ఇచ్చినటువంటి గైడెన్స్. మేమందరం కూడా హిందీ తీసుకున్నాం కాబట్టి మా అందరికీ కొంచెం హిందీ కూడా మాట్లాడటం వస్తుంది. అదేవిధంగా తమిళనాడులో వచ్చిన దగ్గర నుండి తమిళనాడు మనకు ఉండటానికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీరు తమిళం నేర్చుకోవాలి అని చెప్పి మాకు తమిళ మాస్టర్ని పెట్టారు నాన్నగారు. సో తమిళం కొంచెం ఆ రకంగా కొంచెం మాట్లాడటం అంటే రాయగలుగుతారు, చదవగలుగుతారు కూడా. సో అదే విధంగా ఏంటంటే మాతృభాషను విస్మరిస్తామేమో అనే భయంతో మాకు తెలుగు మాస్టర్ గారు వచ్చేవారు, బొట్టపాటి మాస్టర్ గారు అని చెప్పి ఆయన వచ్చేవారు. సో ఆ రకంగా తెలుగు కూడా మేము నేర్చుకున్నాం. సో ఒకరు తెలుగు నేర్చుకుని ఒకరు నేర్చుకోకపోవటం కాదు, అందరం ఒకే రకంగా నేర్చుకున్నాం. కాకపోతే మరి మీరు అన్నట్టు ప్రాబబ్లీ ఆ డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందేమో, మరి ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. బట్